స్తోత్రం దేవుని స్తోత్రం. మీ అందరూ కొందరు దేవుని మాటలు విందాం. శ్రద్ధగా చెప్పింది. దేవుడు కీర్తన గ్రంథంలో 134వ అధ్యాయంలో ఇలా తెలియబడుతున్నాడు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి అంతా నిలిచి ఉండువారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నిధించుడి. భూమాకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆస్వాదించును గాక అని చెబుతున్నారు యేసయ్య. మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలన్నమాట. చేతులెత్తాలి. చేతులెత్తా దావీదు మహారాజు అంటున్నాడు, చేతులెత్తా సాయంకాలం నైవేద్యం పెట్టినట్టంట. చేతులెత్తాలి. మనం చేతులెత్తకుండా మనం వెళ్ళి దేవుని ప్రార్థన ఎడమడితే అలా ప్రార్థన చేయకూడదు. మనకి ఒక క్రమం ఉండాలి. మనకి ఒక క్రమం పెట్టాడు దేవుడు. ఆ క్రమం ప్రకారం మనం ఫాలో అయ్యామనుకో, దేవుడి ఇష్టానుసారంగా మనం ఉన్నామనుకో, దేవుడు మన ప్రతి కార్యాన్ని చేస్తాడు. చేస్తాడు. మనం దేవుడికి ఇష్టలుగా ఉండాలి. ఆయన్ని చెప్పిన ప్రకారం మనం ఆయన ఆరాధించాలి. ఆయన మందిరంలో నిలిచి ఉండి చేతులెత్తి ఆరాధన చేయాలన్నమాట. చేతులెత్తి ఆయన్ని ఆరాధన చేయాలన్నమాట. ఆయన ఆరాధన చేస్తే ఆయన్ని కనపరచాలి. చెబుతున్నాడు దేవుడు చెబుతున్నాడు. దేవుని మాటలు ఆలకించి మనం దేవుని అందుకు భయభక్తులు కలిగి ఉండి అలా ఆరాధిస్తాం. చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. భయం లేకపోయినా భక్తి లేకపోయినా, భయం ఉండి భక్తి ఉంటే భక్తి ఉన్నా ఏం అవదు. భక్తి ఉండి భయం ఉన్నా ఏం కాదు. భయము భక్తి రెండు కలిసి ఉండాలి. ఉంటే అప్పుడు దేవుడు ఎందుకు మనం ఆశీర్వదించబడతాం. మనలో భయభక్తులు లేకుండా ఎక్కడికి వెళ్ళినా, ఎంత చేసినా, ఎక్కడికి వెళ్ళి ఆరాధించినా, అందరినీ వేడుకున్నా, ఏం చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా మనం వ్యర్థమే. ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. ముందు భయము భక్తి ఉందా నీకు? భయము భక్తి ఉండాలి. ఒక్కొక్కరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భయం ఉంటుంది, దేవుని భయం ఉంటుంది కానీ భక్తి ఉంటలేదు అన్నమాట. ఒక్కొక్కరేమో భక్తి ఉంటుంది కానీ భయం ఉంటలా. భయం లేకపోతే ఏంటి? దేవుని సేవకుల్ని మమ్మల్ని ఏదైనా అనరాని మాటలు అంటారు చూడు, భయభక్తి లేకుండా అంటారు వాళ్ళు. దేవుడి సేవకులు వీళ్ళు పలానోళ్ళు, వాళ్ళు విశ్వాసులు, ఈ సేవకులు అని మనం మర్యాద ఇవ్వాలి. సేవకులను పిలిచే రీతిగా సేవకులను పిలవాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడు ప్రతినిధులు, దేవుడు పక్షాన ఉన్నవారు వాళ్ళు. మరి దేవుడు వాళ్ళకి ఒక ప్రత్యేక జీవితం. మరి వాళ్ళకేంటి? ఇశ్రాయేలు పెద్దలు అందరికీ స్వాస్థ్యం ఇచ్చాడు కానీ దేవుడు లేవి గోత్రానికి బట్టి స్వాస్థ్యం ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళు నా మీద ఆధారపడి జీవించాలి అన్నాడు దేవుడు. ఆయన మీద ఆధారపడి జీవిస్తారు వాళ్ళు. ఆయన మీద ఆధారపడి జీవించే వాళ్ళకే ఆయన కృప ఉంటుంది. ఆయన కృప ఉండే వలన మనం ఏ మాట మాడితే ఎట్లా మాట్లాడకూడదు. మనం భయమో భక్తి కలిగి ఉండేవాళ్ళమైతే వినయ భయభక్తులు కలిగి ఉండి ఎవరిని ఎట్లా మాట్లాడాలి, ఎవరిని ఎట్లా చూడాలి అని భయభక్తి ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ భక్తి ఎన్నాళ్ళ భక్తి చేసినా కానీ మనము ఎన్ని చేసినా వ్యర్థమే. నీలో భయము భక్తి ఉండాలి. దేవుడు ఎందు
భయము భక్తి ఉంటే నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనమాట. భయము భక్తి లేకుండా నేను అక్కడికి వెళ్ళాను, ఆ మీటిల్లో హాజరయ్యాను, ఇక్కడికి వెళ్ళాను, ఈ మీటిల్కి హాజరయ్యాను అని చెబితే కాదు, అయ్యాము నీకు వచ్చేయి. నువ్వు దైవజండు ఒక 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 అతను ఉన్నాడంట, దైవజండు ప్రార్థన చేయమంటున్నాడంట. నాకు ఈ బాధ వచ్చింది పాస్టర్ గారు, మా కుటుంబానికి మా గురించి ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ప్రార్థన చేయండి, కనిపెట్టి ప్రార్థన చేయండి. కనిపెట్టి ప్రార్థన చేయాలంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంట, కనిపెట్టి ప్రార్థన చేయాలంట. ఆయనేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వీళ్ళేమో ఇంటికాడ చక్కగా 3 పూట్ల తిని పడుకుంటారన్నమాట. దేవుడి సేవకులు అంటే ఏంటంటే దేవుడి బిడ్డలో ఏ గొర్రెలు తప్పుతాయి, ఎక్కడ తప్పుతాయో బలహీనమైన గొర్రెలు ఉంటాయి. ఏ గొర్రెల్ని అన్ని గొర్రెల్ని కాసుకుంటారు, వాళ్ళు జాగ్రత్తగా కాసుకోవాలి. అది దేవుడి ఆజ్ఞ. వాళ్ళు కాకపోతే వాళ్ళకి తీర్పు దేవుడే ఆమె దండిస్తాడు. మనమేం దండించక్కర్లా. నువ్వు సేవకులను అనేవాడు కాదు, ఆ సేవకులను అనే అంత దూరం కాదు. మనం సేవకులను మర్యాదగా చూడాలి, పిలవాలి. అంతేగాని సేవకుల్ని ఏదో ఒకటి అనితే బయట వాళ్ళని అన్నట్టు అనితే ఎట్టగా బయట వాళ్ళని అన్నుల్ని ఎవరో అనేస్తున్నాం అట్టా అనేది ఈ ఎవరో మన వాళ్ళని ఏదో అంటాం. అట్లాంటి మాటలు సేవకులను అంటే ఎట్లా అనకూడదు. అట్టా అనే జీవితం మనలో ఉండకూడదు. ఒక ఆవిడ అందంటలే వేసాను కానీ ఎక్కడికి వెళ్తాడా, ఎక్కడ పోతాడా, వెళ్ళి బ్యాగ్ తీసుకుని ఇంట్లో పెట్టి ఎక్కడ పోతాడు చూద్దాం అంటుందంట. అంటుంటే వేసంగా అట్టగా చూస్తున్నాడంట. ఏంటమ్మా ఎవరిని నువ్వు అనేది, ఎవరిని అంటున్నావు ఏంటి అని అంటే అని అన్నాడంట. జాగ్రత్త మాట్లాడు, నువ్వు నేను నీకేమన్నా బంధువుని అవుతానా? నేను బంధువుని కాదు కదా. నువ్వు జాగ్రత్తగా ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలి. సేవకుల్ని అంత తెలుగుగా మాట్లాడాలి. నేను దేవుడి సేవకుడిని. ఎవరో మీ ఇంట్లో వాళ్ళు లేక, నీ బంధువులు లేక ఎక్కడ పోతాడా ఇంట్లో పెట్టు, బ్యాగ్ తీసుకుని ఇంట్లో పెట్టు, ఎక్కడ పోతాడు చూద్దాం అంటున్నావు. నీ బంధువుని అయినట్టు అంటున్నావేంటి? నీ బంధువుని, నీ నీ దగ్గర బంధువుని, నీకున్న ఇదిలో నువ్వు మాట మాట్లాడితే అట్టగా సేవకుల్ని ఎట్లా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు. సేవకుల్ని ఎట్లా మాట్లాడాలి, విశ్వాసాన్ని ఎట్లా మాట్లాడాలి, అట్లా దేవుడికి ఎట్లాగా మనం ఆరాధన చేయాలి అది తెలుసుకోవాలి. మనం అది తెలుసుకోకుండా నువ్వు ఎన్నిసార్లకి వెళ్ళినా కానీ వ్యర్థమే మాట. దేవుణ్ణి కనపరిచే విధం తెలుసుకోవాలి. మనం దేవుడి సన్నిధికి వెళ్ళామనుకో, దేవుడి సన్నిధికి వెళ్ళాం భయభక్తులకి వెళ్ళి ఉండాలి. దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు దేవుడు. అలాగే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. జాగ్రత్తగా చూసుకుని దేవుణ్ణి భయభక్తులు కలిగి ఆరాధన చేయాలి, గణపరచాలన్నమాట. అట్లా గణపరిచే విధంగా మనం ఉండాలన్నమాట. అలా ఉన్నామనుకో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఉండే సియోనులో నుంచి మనల్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవుడు. సియోనులో నుంచి మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మనల్ని ఆశీర్వదించకుండా ఉండరు. ఇప్పుడు తల్లి తండ్రి బిడ్డను గద్దిస్తున్నారు, ఏదైనా చేస్తే గద్దిస్తున్నారు. కానీ ఎప్పుడు గద్దిస్తున్నారా? మాట ఉంటారా? కాసేపు గద్దిస్తారా? ఇప్పుడు గద్దిస్తారా? మళ్ళీ కాసేపటికి దగ్గర తీసుకుని ముద్దాడతారు, ముద్దులు పెట్టుకుంటారు, ఏమ్మా అని బతిమాలుతారు. అట్లాగే మన దేవుడు తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువైన దేవుడు. నీ తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమించాను, మిమ్మల్ని ప్రేమించి కాపాడుతున్నాను. ఒక తల్లి ఆదరించేట్టుగా మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు అన్నమాట.
ఆదరించే దేవుడు గద్దిస్తాడు ఒకసారి. కాబట్టి ఆ గద్దింపుని మనం కనిపెట్టి మనం తెలుసుకుని ఎలా నడుచుకోవాలో మనం అలా నడుచుకోవాలి. అంతేగాని దేవుడు నన్ను నాకేం చేస్తలేదు, అది చేస్తలేదు, ఇది చేస్తలేదు అంటే ఎట్లా? ఇప్పుడు దేవుడు కార్యము ఒకసారి లేట్ అవుద్ది, ఒకసారి ఆలస్యం అవుద్ది, ఒకసారి అర్జెంటుగా అవుద్ది. చేసినప్పుడే జవాబు ఇస్తాడు దేవుడు. ఒకసారి లేట్ అవుద్ది. అప్పుడు లేట్ అయినప్పుడు దేవుడు నాకు కార్యం చేయలేదు, నేను చర్చికి వస్తున్నందుకు, నేను చర్చికి మానేతమే మెరుగు అని అని అంటే అట్లా. ఇప్పుడు నీ తండ్రి ఏదైనా గద్దిచ్చాడు, ఏదైనా చేయకుండా ఉన్నాడు అనుకో, నీ తండ్రి విడిచిపెట్టేస్తావు నువ్వు. తండ్రి ఎడవు కదా. తండ్రి గద్దించినప్పుడు గద్దిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదించాలో తండ్రికి తెలుసు. మనకే ఎప్పుడు ఎదువాలో తండ్రికి తెలుసు. తండ్రికి తెలుసు కదా. బిడ్డగా ఎప్పుడు ఎదువాలో ఆయనకి తెలుసు, తండ్రికి తెలుసు. అలాగే మన పరమ తండ్రి యేసయ్యకి అంతకన్నా ఎక్కువ తెలుసు మాట. మనకి ఎప్పుడు ఎలా ఉండాలో, ఎప్పుడు ఎలా నడుచుకోవాలో, ఎప్పుడు ఏది కావాలో మనకి ఆయనకి తెలుసు, మనకి ఇస్తాడు. మనం దేవుని మట్టికి గణపరుచుకోవాలన్నమాట. గణపరుచుకుని ఆరాధించుకుంటూ చేతులెత్తి ఆరాధన చేయాలన్నమాట. దేవుని మందిరానికి వెళ్తామంటే కాదు, చేతులెత్తి ఆరాధన చేయాలన్నమాట. చేతులు ఎత్తుతా సాయంకాలం నైవేద్యం పెట్టుట అన్నాడు దావీదు భక్తుడు. అలాగే మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. నువ్వు కుంటోడు కాదే, గుడ్డోడు కాదు కదా. నువ్వు కుంటోడు గుడ్డోడు అయితే పని అనుకోవచ్చు. మందిరానికి వెళ్ళి మనుగా కూర్చుంటున్నాడు, కుంటోళ్ళే గుడ్డోళ్ళే అనుకోవచ్చు. కుంటోళ్ళే గుడ్డోళ్ళే దేవుని కనపడుతున్నారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు పేతురు యోహానులు పుట్టింది కుంటువాడైనా ఒక అతను మోసుకొచ్చి అక్కడ గుమ్మం కాడ, అక్కడ గేట్ కాడ అడుగుతాడు, ఆలయంలో డబ్బులు అడుగుతాడు అనమాట. అప్పుడు పేతురు యోహానుకి వెళ్ళినప్పుడు వాళ్ళ అంకే చూస్తున్నాడు అనమాట. ఏంటి వాళ్ళు ఒక రీతిగా పచ్చంగా కనబడుతున్నారు కదా, తెల్లగా అని వాళ్ళ అంకే చూస్తున్నారు. అప్పుడు పేతురు అన్నాడు, నా దగ్గర వెండి బంగారం లేదు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. యేసు నామంలో నీవు లెగిసి నడువు అని చేపట్టి లేపినప్పుడు ఆయన శీలమండల బలం పొందుకుని లెగిసేనట్టు ఉంది అక్కడ బైబిల్లో. లెగిసి దేవుణ్ణి ఆరాధించాడనమాట, గంతులేసాడనమాట. గంతులేస్తూ దేవాలయంకి వెళ్ళి ఆరాధించాడు. అలాగే మనం దేవుణ్ణి ఆరాధించాలన్నమాట. అలాంటి ఆరాధన కలిగి మనం దేవుణ్ణి ఆరాధించుకోవాలి. అలాంటి దేవుడితో సహవాసం చేసుకుంటూ దేవుడి కార్యాలు పొందుకుంటూ అలా జీవిద్దాం. దేవుడి ఇచ్చిన మాటలు దీవించుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి. ఇప్పటివరకు మాతో మాట్లాడిన మధ్యవాణి స్తోత్రము. నేను మీతో ఎలా ఉండాలో ఇలా ఆరాధించాలో తండ్రి తెలుగు భాష మధ్యవాణి స్తోత్రము. నేను మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని తన్ని కనపరిచే విధంగా మేము ఉంటాము. సహాయం చేసి కాపాడి సహాయం చేయమని ఏ స్నామంలో ప్రార్థన సహాయం చేస్తున్నాం. ఎలా స్తోత్రాలు చెల్లించుకోం పరమ తండ్రి. ఆమె తండ్రి నేహ దేవుడు ప్రేమ కుమారుని ఇసుకిజే కృపా పరిశుద్ధాత్మాను సహజ నాకు లోకంలో సకల పరిస్థితులు చదవతోడని నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.